చలనచిత్ర రంగంలో వారసుల హవా బాగానే ఉంది. ఇక్కడ నిర్మాతలైన వారు కూడా తమ కుమారులను హీరోలను చేసి తమ ఇంట్లోనే ఓ హీరో ఉండేలా చూసుకుంటారు. దర్శకులు కూడా అంతే. నిన్నటి తరం అగ్ర దర్శకులలో తెలుగు చలనచిత్రానికి శివునికి ఉన్నట్లుగా మూడు కళ్ళుగా పేరు తెచ్చుకున్నారు దర్శకులు దాసరి నారాయణరావు, కె రాఘవేంద్రరావు, ఏ కోదండరామిరెడ్డి. ఈ ముగ్గురు దర్శకులు తమ కుమారులను హీరోలను చేయాలని ఎన్నో వ్యయ ప్రయాసలు పడ్డారు. దాసరి ఎందరినో స్టార్స్ చేసిన ఆయన తన కుమారుడు దాసరి అరుణ్ కుమార్ తో ఎన్నో చిత్రాలు చేసిన నటుడిగా దాసరి అరుణ్ కుమార్ అసలు రాణించలేదు. హీరోగానే కాదు కదా, కనీసం సపోర్టింగ్ రోల్స్ కు కూడా పనికి రాకుండా పోయాడు. కె రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవిలమూడిని ఆయన తండ్రి హీరోగా నిలబెట్టాలని చెయ్యని ప్రయత్నం లేదు. చివరకు విసుగొచ్చి తన కుమారుణ్ణి తనలాగే దర్శకుడిగా మారమని చెప్పాడు. దర్శకునిగా కూడా ఆయనకు ఇప్పటి వరకు ఒక్క కమర్షియల్ సక్సెస్ కూడా రాలేదు. ఏ కోదండరామిరెడ్డి చిరంజీవికి సైతం స్టార్ హోదాని తీసుకొచ్చాడు. కానీ ఆయన కుమారుడు వైభవ్ రెడ్డిని హీరోని చేశాడు. ఆయనతో తానే దర్శకత్వం వహిస్తూ గొడవ చిత్రంతో తెరంగేట్రం చేయించాడు. ఆ తర్వాత కూడా ఆయన కొన్ని చిత్రాల్లో నటించినా గుర్తింపు రాలేదు. దాంతో ఆయన తన స్నేహితులైన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కుమారుడు చరణ్, దర్శకుడు వెంకట్ ప్రభువులతో కలిసి ప్రస్తుతం తమిళంలో గుర్తింపు కోసం నానా తంటాలు పడుతున్నారు. తన కెరియర్ లో జ్వాల, చంటి, పెదరాయుడు వంటి ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన రీమేక్ చిత్రాలను ఎంతో గొప్పగా తీస్తాడనే పేరున్న రవిరాజ పెన్శెట్టి తన కుమారులలో ఆది పెన్శెట్టిని హీరోగా చేయాలని, మరో కుమారుణ్ణి దర్శకుడిని చేయాలని ఆశించాడు. కానీ తెలుగులో ఆది పెన్శెట్టికి ఎలాంటి గుర్తింపు రాలేదు. దాంతో ఆయన తమిళంలోకి వెళ్లి కాస్త పేరు తెచ్చుకుని ఇప్పుడు తెలుగు చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్, యంగ్ విలన్ గా రాణిస్తున్నాడు. ఎందరికో లైఫ్ ఇచ్చిన స్వర్గీయ ఈవీవి సత్యనారాయణ తన పెద్ద కుమారుడు ఆర్యన్ రాజేష్ ని హీరోగా నిలబెట్టేందుకు చెయ్యని ప్రయత్నం లేదు. లవర్ బాయ్ గా, యాక్షన్ హీరోగా ఆర్యన్ రాజేష్ ని నిలబెట్టాలని చూసి ఎదురు దెబ్బలు తిన్నాడు. ఆయన కెరియర్ లో ఉన్న ఒకే ఒక హిట్ లీలామహల్ సెంటర్ కూడా బయట దర్శకుడైన దేవి ప్రసాద్ ఇచ్చిందే కానీ ఈవీవి ఇచ్చింది కాదు. ఆయన చిన్న కుమారుడు అల్లరి నరేష్ కామెడీ హీరోగా రాణించినప్పటికీ నరేష్ కి కూడా తండ్రి ఈవీవి హాస్యాన్ని పండించడంలో దిట్ట అయిన అల్లరి నరేష్ కి మంచి హిట్ ఇవ్వలేదు. కేవలం కితకితలు వంటి 1-2 చిత్రాలు మాత్రమే ఆడాయి. ఆయనకు లభించిన విజయాలన్నీ బయట దర్శకులతోనే కావడం విశేషం. చిరంజీవి కెరియర్ లో కీలక పాత్రను పోషించిన కెఎస్ రామారావు కుమారుడు అలెగ్జాండర్ వల్లభ్, బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్, శ్రీరామరాజ్యం వంటి అభిరుచి ఉన్న చిత్రాన్ని తీసిన ఎలమంచిలి సాయిబాబా తన కుమారుడిని హీరోగా పరిచయం చేస్తూ రాఘవేంద్రరావు దర్శకత్వంలో తీసిన ఇంటింటా అన్నమయ్య, సింధూరపు పువ్వు కృష్ణారెడ్డి తనయుళ్లే కాక ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలను నిర్మించిన ఎంఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ వంటి వారికి అసలు బ్రేక్ రావడం లేదు. తాజాగా పెళ్లి చూపుల నిర్మాత రాజ్ కందుకూరి తన తనయుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తున్నాడు. ఈయన సరసన రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని మొదటి చిత్రంలో కలిసి నటించనుంది. మరి ఈయన ఏమాత్రం రాణిస్తాడో వేచి చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.